ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 7 కరోనా కేసులు నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ కోవిడ్ అలర్ట్ ప్రకటించారు. కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తే వెంటనే ర్యాపిడ్ టెస్టులతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు అనంతరం జీనోమ్ టెస్టులు చేస్తున్నారు. కరోనా ఏడాదికో కొత్త అవతారం ఎత్తుతోంది. గత ఏడాది ఒమిక్రాన్ రూపంలో వచ్చిన వైరస్ ఈసారి JN.1 గా రాష్ట్రంలో ప్రవేశించింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్ లాంటి చోట్ల JN.1 రకం కేసులు జినోమ్ పరీక్షల్లో నిర్ధారణ కాగా, ఇక కరీంనగర్ లోనూ ఇటీవల 6 కోవిడ్ పాజిటివ్ కేసులు కన్ఫర్మ్ అయ్యాయి. అయితే ఇవి కొత్త రకం వేరియంటా, పాత వేరియంటా అనేది తేలాల్సి ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని చర్యలు చేపట్టింది. వివిధ దేశాల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు ప్రయాణాలు సాగిస్తుంటారు. ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ నుంచి దుబాయ్, సింగపూర్, మస్కట్, కువైట్ వంటి దేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అదేవిధంగా జిల్లా నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులు కూడా ఎక్కువే ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి సెలవుల సందర్భంగా రైళ్లలో, బస్సులలో వీరంతా ప్రయాణాలు చేయడం, అయ్యప్పమాల వేసుకున్న భక్తులు కేరళలోని శబరిమలై వెళ్లి తిరిగి రానుండడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా జిల్లాకు చెందిన పలువురు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ JN.1 వేరియంట్ వైరస్ ప్రవేశంతో కేసులు పెరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని జనరల్, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. కరీంనగర్ జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవించిన ఓ తల్లికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరీంనగర్ జిల్లా కేంద్రం పక్కనే ఉన్న కొత్తపల్లికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి, చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన మరొకరికి కోవిడ్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 25న కరీంనగర్ లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోనే మరో 2 మహిళలకు కోవిడ్-19 పాజిటివ్ రాగా, వీరిలో ఒకరు ఆసుపత్రి నర్సు కాగా, మరో మహిళ పెద్దపల్లి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఇన్ఫ్లుయెన్జా లాంటి అనారోగ్య లక్షణాలతో వచ్చిన వీరికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడంతో కోవిడ్ సోకినట్లు తేలింది. వారికి కొత్త కరోనా వేరియంట్ JN.1 సోకిందో లేదో నిర్ధారించేందుకు జినోమ్ పరీక్షలకు పంపించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాంతంలోని కొన్ని కేసులు వెలుగులోకి వచ్చాయి. వీరందరినీ ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంచినట్లు వైద్యులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖానికి మాస్కులు ధరించడంతో పాటు జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పితో బాధపడేవారు తప్పనిసరిగా సమీపంలోని ఆసుపత్రిలో కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. 2019 మొదటి కరోనా కేసులు కరోనానే బయటపడ్డాయి కాబట్టి దయచేసి కరీంనగర్ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ బృందం అంతా కూడా అలర్ట్ అయి ప్రజలను అవగాహన పరచాల్సిన అవసరం ఉన్నది. మరి జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లలో కరోనా టెస్టులను మరి గతంలో మాదిరిగా మళ్ళీ టెస్టులు చేసే విధంగా PSCలను పురమాయించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్లో మళ్ళీ కొత్తగా కరోనా కేసులు బయటకు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వ అధికారులు కావచ్చు, అట్లాగే వైద్య శాఖ కావచ్చు, వీళ్ళన్నింటినీ అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే కంపల్సరీగా కనబడుతుంది. గతంలో నిర్లక్ష్యం మూలంగానే అనేక మంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమేణా కరోనా బలహీనపడడంతో ప్రజల్లో భయం తగ్గినా కొత్త వేరియంట్ వెలుగు చూసిన ప్రతిసారి పాత అనుభవాలతో కరోనా పేరు వింటేనే జిల్లా జనం వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు మరో వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ప్రజలు కూడా ఒకంత అప్రమత్తమయ్యారు. మాస్కులు వాడటం కొంత మొదలైంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనేది మళ్ళీ విజృంభించడం ఈరోజు చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు కనబడుతుంది. అది పట్టణాల నుంచి పల్లెల్లోకి పాకుతూ ఈరోజు అనేక మంది విద్యార్థుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పెద్దవారి వరకు ఈ భయం అనేది మళ్ళీ పుట్టుకొస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నది. గత కరోనా ఏ రోజైతే ప్రారంభమైందో ఈ కరీంనగర్లోని తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రారంభమై ఇది రాష్ట్రం అంతా ఏ విధంగా వ్యాపించిందో మళ్ళీ అదే సంకేతాలు ఈరోజు మన కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతున్నాయి. దీన్ని నివారించాలని మనం ఖచ్చితంగా ఈరోజు తెలుసుకోవాలి. కరోనా కేసులు వస్తున్నాయి. ఆ లాక్డౌన్ అప్పుడు కరోనా వచ్చిన మహమ్మారితోటి బతికి బయటపడితే చాలా అనుకున్న జనాలు
ఆ పరిస్థితి ఈసారి తీసుకురాకుండా కరోనా రాకముందే మనం తీసుకోవాల్సిన చర్యలు లాక్డౌన్లో అయితే ఏ రకంగా అయితే చర్యలు తీసుకున్నామో అదే చర్యలను కరోనా ఎక్కువ కాకముందే జనాలలో స్ప్రెడ్ కాకముందే మనం ముందు చర్యలు తీసుకొని జాగ్రత్త పడితే బాగుంటుందని మా యొక్క ఆలోచన. కేసుల సంఖ్య ఇప్పుడే మొదలైనా రాబోయే రోజులు మరింత కీలకం కానున్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా సంక్రాంతి సెలవులు, అయ్యప్ప భక్తుల రాకపోకల నేపథ్యంలో కేసులు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది.